ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి నేను అందరితో చర్చించదలుచుకున్నాను. బెంగుళూరుకి సంబంధించిన ఒక టెక్కీ ఆత్మహత్య చేసుకోవడం. 24 పేజీల నోటు ఒకటి రాసి ఆ టెక్కీ చనిపోవడం జరిగింది. విడిచిపెట్టిన లేదా తను వదిలేసిన ఆ భార్య ఎవరైతే ఉందో ఆవిడ నువ్వు చావాలనుకుంటే చచ్చిపో అని చెప్పి ఎగతాళి చేయడం జరిగింది. ఇదంతా కామనే మనకు తెలుసు. కానీ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ విషయం కోర్టులోనే జరిగింది. అది జడ్జి గారు కూడా విన్నారు. జడ్జి గారు నవ్వారు. అంటే ఈ సమాజం ఇటుపోతుంది. మగవాళ్లను ఈ సమాజం ఎలాగా చూస్తుంది, ఏ దృష్టికోణంలో చూస్తుంది అన్నది మనం ఆలోచిస్తే ఒళ్ళు గగురు పొడిచే రీతిలో ఉంది. ఆ విడిపోయిన భార్య, ఆమెకు సంబంధించిన బంధువులు ఈ జడ్జితో పాటు ఎంత ఘోరంగా హెరాస్మెంట్ చేశారన్నది ఈ యొక్క నోట్లో అతను స్పష్టంగా రాయడం జరిగింది. పైగా ఇతను వేసుకునే పిటిషన్లన్నీ కొట్టివేయడం జరిగింది. ఆ కోర్టుకు సంబంధించిన ఆఫీసర్స్ లంచాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. నా సహోదరుడికి న్యాయం కావాలి. ఈ దేశంలో మగవాళ్ళని చాలా ఘోరంగా చూస్తున్నారు. అటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి మగవాళ్ళు బయటపడాలి. ఈ కేసు ద్వారా నా సహోదరుడితో పాటు మిగిలిన మగవాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. నా సహోదరుడి ఆత్మహత్యకు కారణమైన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష అనుభవించాలి అని చెప్పి అతని ఈ అతుల్ యొక్క సహోదరుడు కోరుకోవడం జరిగింది. ఎటుపోతోంది ఈ లోకం? మగ వేరు ఆడ వేరు అన్నట్టుగా వెళుతోంది ఈ లోకం. ఆడవాళ్ళకి చూసుకుంటే ఆడ మగ సమానం అని చెప్తారు. కానీ ఎవరిని సమానంగా చూడటం లేదు. ఈ చట్టాలు కూడా ఆడవాళ్ళకు చుట్టాల్లాగానే పనిచేస్తున్నాయి. మనిషి అన్న ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. ఆడ మగ అని భేదం లేదు. ఆడవాళ్ళు ఏదో తప్పు చేయనట్టు మగవాళ్లే తప్పు చేస్తారన్నట్టుగా ఈ లోకం ఉంటుంది. అందులో భారతదేశం మరీ ఘోరంగా ఉంటుంది. కారణం ఎవరు? మన ప్రభుత్వాలు, మన చట్టాలు, వాటిని నిర్ణయించేవాళ్ళు కూర్చొని వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు. ప్రభుత్వాలు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా నిమ్మకు నీరెత్తేట్టు ఉంటున్నారు తప్పించి ప్రజలు మాత్రం కదలటం లేదు, మాట్లాడటం లేదు. తన బాధను తను చెప్పుకోవడానికి మగాడికి అవకాశం లేదంటే పరిస్థితి చూడండి. ఆడవాళ్ళందరూ మంచోళ్ళు అంటారా? ఆడవాళ్ళందరూ మంచోళ్ళు, మగవాళ్ళందరూ చెడ్డాలా? ఎటుపోతుంది సమాజం? న్యాయం అందరికీ ఒకేలాగా జరగాలి. ప్రభుత్వాలు ఎలాగున్నా పట్టించుకోరు, న్యాయం ఎలా జరుగుతున్నా పట్టించుకోరు. మనం అందరం నమ్మేదే న్యాయస్థానాల్ని. అలాంటి న్యాయస్థానాలే తప్పుడు మార్గంలో ఉంటే ఎలా? ఈ న్యాయస్థానాలే ఆడవాళ్లకు అనుకూలంగా తీర్పులు చెబుతూ మగవాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంటే ఎలా? ప్రపంచంలో ఎవరు ఆడవాళ్ళని తక్కువగా చూడటం లేదు. అందులో మా మగవాళ్ళని ఎవరు ఇప్పుడు తక్కువగా చూడరు. ఆడవాళ్ళకి ఎక్కడైనా సమస్య వచ్చిందంటే దాన్ని పరిష్కరించేది మొట్టమొదటగా దాని గురించి ఆలోచించేది మగవాళ్ళే. మహిళా సంఘాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ మగవాళ్ళు ఆడవాళ్ళకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడం వల్లే ఆడవాళ్లకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటాయి, పరిష్కారం అవ్వగలుగుతున్నాయి. కానీ మగవాళ్ళకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఆడవాళ్ళు ఎవరూ రావటం లేదు. పైగా మగవాళ్ళని ఒక ఏటీఎం మెషిన్లో చూస్తున్నారు. ఈ పద్ధతి మారాలి అంటే అందరిలోనూ మార్పు రావాలి. ఈ ప్రజలు ప్రభుత్వం సరిగా పరిపాలించకపోతే పట్టించుకోరు. లోకం అంటే సొసైటీ ఎలాగున్నా పట్టించుకోరు. అంటే సొసైటీ చెడిపోతున్నా పట్టించుకోరు. తమ ఇష్టానుసారంగానే బతుకుతున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ పాటించే నియమాలు ఏమైనా వేరే దేశాలకు వెళ్తే ఆ దేశానికి సంబంధించిన నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు. ఈ దేశంలో తప్పించి ఎవ్వరూ బాధ్యత తీసుకోవటం లేదు. తప్పంతా ప్రజలదే. అంటే మనది, నీది, నాది, అందరిది. ప్రశ్నించటం లేదు. ప్రశ్నించడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో కలిసిపోతున్నారు. వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉంటున్నారు. పద్ధతి మారాలి.
ప్రజల్లో మార్పు రావాలి. దేశం మారాలంటే ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలి. సొసైటీ చెడిపోకూడదండి. మన భవిష్యత్తుకు మనం ఏంటి అందిస్తున్నాం? ఈ చెడున ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వార్థం కోసమే ప్రతి పని చేస్తున్నారు. ప్రజలారా మొట్టమొదటిగా మీలో మార్పు రావాలి. ప్రశ్నించే గొంతుకై ప్రతి ఒక్కరూ ఉండాలి. కులం అని మతం అని ఏది చూడకూడదు. ఆడ మగ అని కూడా చూడకూడదు. ఒకప్పుడంటే నిరక్షరాస్యులు ఉండేవారు. ఇప్పుడు అక్షరాస్యత శాతం పెరుగుతూ వస్తుంది. కాబట్టి సొసైటీలో ప్రతి ఒక్కరికి జ్ఞానం పెరుగుతూ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆ జ్ఞానాన్ని ఉపయోగించి తప్పుడు మార్గాలను ఉపయోగిస్తున్నామా? నోబెల్ లాంటి మహా వ్యక్తే మారు మనసు పొంది ప్రపంచంలో శాంతియుతంగా ఉండడం కోసం కొన్ని పనుల కోసం తను సంపాదించిన ధనాన్ని మొత్తం ధారాదత్తం చేస్తూ ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతిని కొంతమందికి శాస్త్రవేత్తలకి అందజేస్తూ ఉన్నాడు. మనం మారాలి. మార్పు రావాలి. ఈ ప్రభుత్వాల్లో మార్పు తీసుకొని రావాలి. కులమని మతమని ఏది చూడద్దు. దయచేసి వినండి. నేను చెప్పింది కరెక్టే. మీలో మార్పు రావాలి. వింటున్న ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలి. అలా మారుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.